వెల్కమ్ ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి లావా స్టార్మ్ లైట్ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, లావా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే చూపిస్తున్నారు. క్రెడిట్ లావా వాళ్ళ మొబైల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే స్టార్మ్ లైట్ 5G ఇండియాస్ ఫస్ట్ మీడియా డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో మంచి స్పెసిఫికేషన్స్తో పాటు మంచి బడ్జెట్ ప్రైస్కి లావా వాళ్ళు మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మంచి ప్రీమియం డిజైన్, గ్లాసీ డిజైన్తో పాటు 2 కలర్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ బ్లూ కలర్ అండ్ టైటానియం గ్రే కలర్ ఏమో ఉంది. కలర్స్ రెండు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ స్లాట్ ఉంది అండ్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. 50 మెగాపిక్సెల్ది సోనీ వాళ్ళ IMX 752 సెన్సార్ కెమెరాతో పాటు కూడా మీడియా డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అండ్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది అండ్ మంచి 5G బ్యాండ్విడ్త్స్ ఏవైతే అన్నీ కూడా సపోర్ట్ ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్. కానీ ఏంటంటే అవి డ్యూ డ్రాప్ స్టిల్ నాచ్ ఇస్తారు. సో ఈ ప్రైస్ కేటగిరీకి అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. పెద్దగా కింద బాటమ్ కూడా బెజిల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ 6.75 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 5000 mAh బ్యాటరీ పర్లేదు. 15 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు, యాక్సెప్టెడ్. 4GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 2 ఆప్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. కింద చూసుకొని 3.5 జాక్, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ డౌన్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. కలర్ చూసుకొని యాస్ట్రల్ బ్లూ కలర్ అనమాట అండ్ కాస్మిక్ టైటానియం కలర్తో కలర్స్ వస్తుంది. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ బై నో బోల్డ్స్, నో యాడ్స్, నో అన్వాంటెడ్ యాప్స్ అనేసి అయితే పెట్టారు. ఫేస్ అన్లాక్ వస్తుంది అండ్ ఫ్రీ హోమ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. అంత మంచిగా ఉందన్నా. సరే, మంచి విషయాలు చెప్పినాము. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ లావా వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము 8000 ఉందన్నమాట. సో నేను ఇక్కడ చెక్ చేసే టైంకి, రికార్డింగ్ చేసే టైంకి అయితే లిస్టింగ్ అయిపోయింది. లావాల వెబ్సైట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటే మీరు అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 8000 ఉంది. ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. సో మీకు 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 8500కు ఉంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ చూసుకుంటేనేమో 8000 ఉంది. ఒక 500 ఎక్స్ట్రా పెడితే మీకు డబుల్ స్టోరేజ్ ఎక్కువ వస్తుంది. సో 8500 తీసుకోవచ్చు. ఒక రికమెండేషన్ అయితే ఇస్తాను. హైయర్ స్టోరేజ్ ఫ్యూచర్లో కూడా డేటా అంతా కూడా స్టోర్ అయిపోతుంది కాబట్టి హైయర్ వేరియంట్ డిస్కౌంట్ రికమెండ్ చేస్తాను. ఇక్కడ కింద ఆఫర్స్ కూడా ఉన్నాయి, క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి. అవన్నీ అప్లై చేస్తే ఇట్లా హైయర్ వేరియంట్ మీకు బేస్ వేరియంట్ లాగా ప్రైస్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆఫర్స్ అప్లై అయితే చేయండి. కమింగ్ టు ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఎస్ బై స్మార్ట్ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కానీ తక్కువ ఉన్నాయి. నేను చెక్ చేసిన కాడికైతే కొన్నే ఉన్నాయి. దగ్గర దగ్గర అంటే ఈ ప్రైస్ అయితే కేటగిరీకి అయితే రాలేవు, కానీ దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి యాడ్ చేసినాను. ఫోన్స్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గ్యాలక్సీ M06 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇక్కడ మీడియా డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వస్తుంది. కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేసి ఛార్జర్ సపరేట్గా తీసుకోవాల్సిందే. కానీ మంచి విషయం ఏంటంటే 4 OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ సేమ్ 8500 ప్రైస్ కేటగిరీ దగ్గర దగ్గర అవి. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం మొట్రోలా నుంచి మొట్రోలా వాళ్ళ G45 5G స్మార్ట్ ఫోన్ 10,000 స్మార్ట్ ఫోన్ వస్తుంది. కొంచెం ప్రీమియం ఉంది. ఇది జర బెటర్ క్వాలిటీతో పాటు కొన్ని ఫీచర్స్ కొంచెం ఇంప్రూవ్ ఉన్నాయి. అవి ఇంకా తక్కువలో కావాలంటే ఇవే 2, 3 ఫోన్స్ దొరికినాయి లిస్ట్‌లో. ఇంకో ఫోన్ చూసుకుంటే మాత్రం పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ పోకో M7 5G ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఇది కూడా ఇంకా తక్కువగా వస్తుంది. 9500కి ఒక రూ. 1000 ఎక్స్ట్రా పడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం బెటర్ ఫీచర్స్తో పాటు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఐ థింక్ ఇక్కడ పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో కొన్ని ఫీచర్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయి. అండ్ ఇది 6GB ర్యామ్ మోడల్ అన్నమాట. 4GB ర్యామ్ మోడల్ అయితే మనకు కనిపించలేదు కాబట్టి 6GB ర్యామ్ మోడల్. సో ఈ లిస్టులో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో లావాకైతే గట్టి పోటీ అయితే ఇస్తలేదు. ఇదే ఆ స్మార్ట్ ఫోన్‌కి గట్టి పోటీ అయితే ఇస్తుంది అనుకోవచ్చు కొన్ని విషయాల్లో. కొన్ని విషయాల్లో ఆ స్మార్ట్ ఫోన్స్ గట్టి కాంపిటీషన్ అనేది ఇస్తున్నాయి. కానీ ఓవరాల్‌గా 8000 లోపల కావాలి 64GB స్టోరేజ్‌తో పాటైనా సరే రన్ చేసుకుంటా అంటే గిట్లా మీకు ఇంకో విషయం ఏంటంటే 64GB దానికి ఆఫర్స్ అప్లై చేస్తే అది 7500కి వస్తుందన్నమాట. ఎక్స్చేంజ్ ఏమైనా ఆఫర్స్ ఉంటాయి ఇట్లా. ఇంకా ఇక్కడ సైడ్‌లో మీరు ఆఫర్స్ చెక్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్స్ అని అవన్నీ ఉన్నాయి కదా! కింద ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అప్లై చేసుకుంటే మీకు ఇంకా తక్కువకి రావచ్చనమాట. ఒకసారి ఆఫ్‌లైన్‌లో కూడా చెక్ చేయండి. నా ఒపీనియన్‌లో ఎవరికైతే లిమిటెడ్ బడ్జెట్ ఉంటదో 8000 బడ్జెట్ ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్‌లో తీసుకోవచ్చు. హెవీగా అయితే గేమింగ్ అయితే ఆడలేరు, కానీ బేసిక్ వర్క్స్ ఉంటాయి కదా! లైక్ సోషల్ మీడియా చూడడము, ఫోటోస్ తీసుకోవడము, యూపీఐ పేమెంట్స్‌కి కానీ
లేకపోతే మెసేజింగ్, చాటింగ్ అవి బేసిక్ యూస్‌కి ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగుంటది. నా ఒపీనియన్‌ల తీసుకోమనేసి అయితే రికమెండేషన్ అయితే చేస్తాను. అండ్ 8000కి మంచి స్పెసిఫికేషన్స్‌తో పాటు 5G వచ్చేటట్టు ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారనుకోవచ్చు లావా వాళ్ళు. దీంట్లో అప్రిషియేట్ చేయాల్సిందే మన ఇండియన్ కంపెనీని కూడా. సో ఇదనమాట నా ఒపీనియన్. ఫ్రెండ్స్ నా ఒపీనియన్ చెప్పేసినాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన వేరే ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పేసినాను. మీరేమనుకుంటారు? ఏ స్మార్ట్ ఫోన్ కొంటారు? లేకపోతే ఇదే స్మార్ట్ ఫోన్ కొంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.